కర్ణాటకలోని బళ్ళారి జిల్లా రాజకీయంగా మైనింగ్ వ్యాపారంగా హాట్ టాపిక్ గా ఉంది. ఇక్కడ మైనింగ్ తో పాటు రాజకీయ నాయకుల మధ్య పాత కక్షలు ఎప్పటికప్పుడు మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ఇక్కడ గంగావతి ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓవైపు ఉండగా బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మరోవైపు ఉన్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అయినా రాజకీయంగా వేర్వేరు పార్టీలు. ఒకరు బీజేపీ మద్దతుదారుడు కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా రాజకీయంగా మైనింగ్ వ్యాపారంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇక్కడ మైనింగ్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ నాయకుల మధ్య పాత కక్షలు తరచుగా వస్తుంటాయి. ఈ జిల్లాలో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒక ముఖ్య నాయకుడు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాజకీయంగా బీజేపీలో ఉన్నారు. మరోవైపు బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా రెడ్డి వర్గానికి చెందిన, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కలరు. ఇరు నాయకులు ఒకే సమాజానికి, నేపథ్యానికి చెందిన వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడంతో జిల్లాలో రాజకీయ టెన్షన్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2026 రాత్రి జరిగిన ఘటన బళ్ళారిని మళ్లీ వార్తల్లో నిలిపింది. చిన్న ఫ్లెక్సీ బ్యానర్ వివాదం నుంచి మొదలై రాళ్లదాడి, కాల్పుల ఘటన, కాంగ్రెస్ కార్యకర్త మరణం వరకు వెళ్లింది. ఇది కేవలం బ్యానర్ గొడవ మాత్రమే కాదు. పాత రాజకీయ పగలు, అధికార పోటీ, స్థానిక ఆధిపత్యం కోసం జరిగే పోరాట ఫలితమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన జనవరి 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించింది. ఈ కార్యక్రమం నగరంలో గ్రాండ్గా జరపాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. అందుకోసం నగరమంతా ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు కట్టారు. ఇందులో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నివాసం సమీపంలోని హవంబావి ప్రాంతంలో కూడా బ్యానర్లు కట్టే ప్రయత్నం జరిగింది. భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. మా నాయకుడి ఇంటి ముందు బ్యానర్లు ఎందుకని వాగ్వాదం జరిగింది. ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವರ ಜೊತೆಲಿ ಅವರು ಯಾರು ನಮ್ಮ ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಅವರು ಇವತ್ತೇನು ಜಗಳ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಬಹಳ ಸರಿ ಜಗಳ ಮಾಡೋಣ. ಎಷ್ಟು ಸರಿ ಜಗಳ ಮಾಡ್ಯಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಮನುಷ್ಯ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಆಗ್ಬಿಟ್ಟಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ಸಣ್ಣ ಹುಡುಗ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ನಮಗಿಡು ಗೊತ್ತಿದ್ದಿಲ್ರಿ. ಇವತ್ತು ಅವ್ರ ಮನೆ ಕಡೆ ಹೋದ್ರಿ ಅಲ್ಲಿ ಇಂಡಿಯಾ ಬಾರ್ಡರ್ ಮತ್ತೆ ಪಾಕಿಸ್ತಾನ ಬಾರ್ಡರ್ ದಲ್ಲಿದ್ದಂತ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಗ್ಲಿ, ಅಲ್ಲಿದ್ದಂತ ಆರ್ಮಿಯ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಗ್ಲಿ ಆ ರೀತಿ ಬಂದೂಕುಗಳು ಹಿಡ್ಕೊಂಡಿರ್ತಾರಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ಆ ರೀತಿ ಬಂದೂಕುಗಳು ಹಿಡ್ಕೊಂಡು ಕುಂತಾರ. ఆ క్రమంలో వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు వచ్చి లాఠీచార్జి చేసి గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఉద్రిక్తత తగ్గలేదు. ఈ గందరగోళం మధ్య కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాల్పుల్లో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ బుల్లెట్ గాయంతో మరణించాడు. సతీష్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత రెండు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి బుల్లెట్ షెల్ చూపించి ఇది నాపై హత్యాయత్నమన్నారు. భరత్ రెడ్డి, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. వాల్మీకి విగ్రహం పేరుతో నగరంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు భరత్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. జనార్దన్ రెడ్డి వర్గీయులే మా కార్యకర్తను చంపారని, వాల్మీకి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇలా చేశారని కౌంటర్ ఆరోపణలు చేశారు. ఆయన వర్గీయులు జనార్దన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపారు. ಅವನು ಆರಾಮಾಗಿ ಬಂದು ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತೋಗಿದೆ. ಇವನ್ನೇ ಎಲ್ಲ ಮೀಡಿಯಾ ಗ್ರೂಪ್ಗಳಿಗೆ ನಾನು ಹಾಕ್ತೀನಿ. ನಾನು ಆರಾಮಾಗಿ ಅವನೇ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಅಂಬುಲೆನ್ಸ್ ಹತ್ತಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಅವನೇ ಇಲ್ಲಿ ಬಂದು ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದು. ಫಸ್ಟ್ ಅವನ್ನ ಊರಿಂದ ಬಿಡಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಬಂದು ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಅವನು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಈ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆಲ್ಲ ಕಳಿಸ್ತೀನಿ. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బళ్ళారిలో నిషేధాజ్ఞలు విధించారు. ఇద్దరు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి సహా 11 మందిపై హత్యాయత్నం, గాయపరచడం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మరోవైపు సతీష్ రెడ్డి వర్గం నుంచి కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలు తరలించి భద్రతను పెంచారు. వాల్మీకి సర్కిల్ చుట్టూ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటన బళ్ళారి రాజకీయాల్లోని పాత సమస్యలను మళ్లీ బయటపెట్టింది. మైనింగ్ కాలం నుంచి రెడ్డి సోదరులు, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య పాత కక్షలున్నాయి. రాజకీయ పార్టీలు మారినా స్థానిక ఆధిపత్యం కోసం పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులపై ఒత్తిడి పెరిగిందని ఒక వాదన ఉంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు బీజేపీ వర్గం రాద్ధాంతం చేస్తోందని అంటున్నారు. ఇలాంటి ఘర్షణలు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజం బయటపడితే గాని బాధ్యులు ఎవరనేది తేలనుంది.